హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కూటమి సర్కారుకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళన బాటపడుతున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు మన్యం ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కూడా పిలుపునిచ్చారు. గిరిజనులకు కోపం తెప్పించింది కూటమి సర్కారు. ఏంటి ఆ కోపం, ఎందుకు అంటే ఈ అంశానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో ఒక సదస్సు జరిగింది, పర్యాటక సదస్సు. ఆ సదస్సులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన సందర్భంగా ఆయన 1/70 చట్టానికి కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది అని ఒక సూచన చేశారు. ఇది గిరిజనుల కోపానికి కారణమవుతోంది. గిరిజన ప్రాంతాల్లో 1/70 యాక్ట్ ఉండడం వల్ల వాళ్ళకు రక్షణ దొరుకుతుంది. ఆ ప్రాంతాల్లో భూములపైన ప్రత్యేకమైన హక్కులు, ఆ భూములకు రక్షణ 1/70 యాక్ట్ కల్పిస్తోంది. సో ఈ హక్కులు లేకుండా పోతాయి. టూరిజం పాలసీ పేరుతో 1/70 యాక్ట్కు సవరణలు చేస్తే గిరిజన ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మా చేతుల్లో లేకుండా పోతాయి. మా భూములు మాకు కాకుండా పోతాయి. మా భూముల్లో కార్పొరేట్ కంపెనీలు పెద్దలు గద్దల్లా వాలిపోతారు. కాబట్టి మా భూములు మా చేతుల నుంచి గుంజుకునే ఒక ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది అంటూ గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో నియామకాలకు సంబంధించి ఉన్న జీవో నెంబర్ 3ని సరిగ్గా ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఈ కారణంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన పక్కకెళ్ళిపోయి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. నిజానికి గిరిజన ప్రాంతాల్లో 100కు 100% గిరిజనులకు మాత్రమే అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి అనే చట్టం ఉంది. దాన్ని వైలేట్ చేస్తున్నారు. అటువంటి వైలేషన్స్ ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. పీసా చట్టం కూడా ప్రాపర్గా గిరిజన ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ కావట్లేదనే ఆందోళన గిరిజనలో ఉంది. అనేక గిరిజన చట్టాలకు ప్రభుత్వాలే ఇంటెన్షనల్గా తూట్లు పొడుస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు గిరిజన సంఘాలు చేస్తున్నాయి. ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో విశాఖపట్నం ప్రాంతంలో విశాఖ పాడేరు ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా ఇప్పటికీ గిరిజనుల చేతిలోనే ఉన్నాయి. గిరిజనుల ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. గిరిజనులు ఆ భూమిని నమ్ముకొని అక్కడ జీవిస్తూ ఉన్నారు. సో ఆ ప్రాంతాల్లో గిరిజనులు ఆధీనంలో ఉన్న భూములకు ప్రొటెక్షన్ ఎప్పటివరకు ఉంది 1/70 యాక్ట్. 1/70 యాక్ట్ ద్వారా ఆ భూములు వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండదు. ప్రభుత్వాలు కూడా ఆ భూముల్ని ఇమీడియట్గా తీసేసుకోవడానికి, యాక్వైర్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండదు. అలా ఉండడం మూలంగానే ఇప్పటివరకు ఆ భూములు మా చేతిలో ఉన్నాయి. ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉన్నాయి. ఆ భూములు కార్పొరేట్ల చేతిలోకి వెళ్లకుండా ఉన్నాయి. దాంతోపాటు పర్యావరణానికి విఘాతం కూడా కలగకుండా ఉంది. ఈ భూములు మా చేతిలో ఉండడం వల్ల ఇప్పటివరకు ఈ ప్రాంతంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఒకసారి ఈ భూములకు సంబంధించి 1/70 చట్టానికి గనక సవరణలు చేస్తే పూర్తిగా ఇది మా చేతిలోంచి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తాయి, కాలుష్యంగా మారిపోతాయి, అడవులు కూడా పొల్యూట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 1/70 చట్టానికి సవరణలు చేయాలనే సూచనను వెనక్కి తీసుకోవాలి. అటువంటి ఆలోచనను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం ఆ రకమైన ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అంటూ గిరిజనుల ఆందోళన పట్టారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఇటువంటి ఆందోళనకు పిలిపించారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాలో ఈ బంద్ 100కి 100% సక్సెస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ఈ బంద్కి ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. గడిచిన 4-5 రోజులుగా గిరిజన నేతల ఆ ప్రాంతాల్లో బంద్కు సంబంధించి బంద్కు ఎందుకు పిలుపునిచ్చారు, బంద్ ఆవశ్యకత ఏంటి అనే దానిపైన విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మన్యం ప్రాంతంలో ఇవాళ రేపు బంద్ కొనసాగబోతుంది. అయితే ప్రభుత్వం నుంచి అయ్యన్న పాత్రుడు ఇటువంటి ఒక సూచన చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆ 1/70 చట్టానికి సవరణ చేస్తారా చెయ్యరా, అటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అనే దానిపైన అయ్యన్న పాత్రుడి స్టేట్మెంట్ తర్వాత ఈ స్థాయిలో గిరిజనుల్లో ఆందోళన ఉన్నప్పటికీ, గిరిజనులు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడలేదు. ప్రభుత్వం అటువంటి ఆలోచనలా ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఎవరు స్పష్టం చేయట్లేదు. ప్రభుత్వం సైలెంట్గా ఉండటం మాకు ఇంకా ఆందోళనను పెంచుతోంది. ప్రభుత్వం సైలెంట్గా ఉంది అంటే ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తుందా అని మేము అనుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పష్టమైన ప్రకటన చేయాలి. 1/70 జోలికి వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ కూటమి సర్కారుని గిరిజనులు హెచ్చరిస్తున్నారు.